చిన్నారి తండ్రికి శ్రీరామర్ ఏయ్ యాడుంది అదే పుట్టింటికి దొబ్బేసిందా? అది బయట చేరి ఒళ్ళు నొప్పులను పడుకుందయ్యా. దాన్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దయ్యా. అయ్యా 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 నీకు దండం పెడతాను, నీకు పుణ్యం ఉంటది. నీకు కాళ్ళు అట్టుకుని బతిమాలుతున్నాను. ఈ 2 రోజులు దాని జోలికి వెళ్ళకయ్యా. అయ్యా 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 ఇట చూడు, నేనున్నాను, నేను నీకు అన్నం పెడతాను. కూర్చోయ్యా, కూర్చో కూర్చోనైనా. ఎయ్యవే తిన్నైనా. ఏందయ్యా అన్నంలో అయితే ఉండి తెస్తాను. ఉప్పు నీకెందుకురా? అది మానవ అభిమానం ఉన్న వాళ్ళు వేసుకు తినాల్సింది. ఏం కూసావే, ఎంత పొగరే నీకు? అంత చూస్తాను. నా మీద చేసుకుంటావా? నిన్ను చీల్చి పారేస్తానే. నేను పడుకునే 100 మందిలో నువ్వు ఒకటివే. ఏముందే నీ దగ్గర? దగ్గర రెచ్చిపోతున్నావు. నీతో పడుకోవడానికి నిన్ను కట్టుకున్నానే, నా దగ్గర నకరాలు చేస్తున్నావా? నా కాలు కింద చెప్పులా పడుంటే పడుండు, లేకపోతే ఎక్కడికైనా పారిపోయి బతికిపో. ఇక్కడే ఉంటే చస్తావు. వీడు చేతి విరిగిపోను, కట్టుకున్న పెళ్ళని గొడ్డును బాదినట్టు బాదాడే. వీడు మనిషా పశువా? వీడికి తల్లి పెళ్ళం భేదమే లేదు. దేవుడు ఉన్నాడురా, దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడురా, దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడురా, దేవుడు ఉన్నాడు. మనసే